కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మధుసూదన్ గారు, ఇప్పటివరకు గతంలో జరిగిన దాడుల్ని చూసినట్లయితే మనం పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేశాం. కానీ ఇప్పుడు మరి కాస్త ముందుకు వెళ్లి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని మట్టుబెట్టాం. అందులో కూడా ప్రధానమైన ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా సంస్థలకి ప్రధాన స్థావరాల మీద మనం అటాక్ చేసి వాటిని నేలమట్టం చేశాం. ఎలా సాధ్యపడింది ఇది? నేను ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పానండి, నేను మీ ప్యానల్ డిస్కషన్ లో వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లాన్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. వెదర్ పిఓకే అటాక్ చేయాలా, పిఓకే దాటి మనం ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ లో అటాక్ చేయాలా, ఏం చేయాలనేది మన గవర్నమెంట్ చెప్తే చేస్తామని చెప్పాము. మనకు ఆర్డర్స్ వచ్చాయి, నిన్న చెప్పారు. ప్లానింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎలా వచ్చిందంటే, మన చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తున్నాం. బీన్ డూయింగ్ నేవల్ ఎక్సర్సైజ్, ఎయిర్పోర్ట్స్ ఎక్సర్సైజ్. నిన్న మార్నింగ్ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు, వీఆర్ గోయింగ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఈవినింగ్ టునైట్, వీఆర్ గోయింగ్ టు డూ వన్ ఎయిర్ ఎక్సర్సైజ్ అని చెప్పారు అలాంగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్. అది ఎక్సర్సైజ్ అని అనుకున్నారు మన ప్లేన్ టేక్ ఆఫ్ అయినా కూడా. అది సర్ప్రైజ్ ఎలిమెంట్ అండి, బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎలిమెంట్. మన టార్గెట్స్ ఈ లోపు మనకి 10 రోజులు ఎందుకు పట్టింది అటాక్ చేయడానికి, 11 రోజులు ఎందుకు పట్టిందంటే వీ హ్యావ్ టు గెట్ అక్యురేట్ ఇంటెలిజెన్స్ అండి. ఇంటెలిజెన్స్ మనకి ఈ స్థావరాలు ఎలా ఎక్కడ ఉన్నాయి, అక్కడ వాళ్ళు టెర్రరిస్ట్ ఉన్నారా లేరా, అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారా అనేది అవన్నీ కనుక్కొని ఎగ్జాక్ట్ అక్యురేట్ ఇంటెలిజెన్స్ తో అన్ని ఆర్మ్ ఫోర్సెస్ కలిసి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి అటాక్ చేశామండి. ఇట్ ఈస్ హైలీ పాసిబుల్. మీరు ఇదొకటే ఈ 9 ఇక్కడతో ఆగిపోతుందా అని అడిగితే అది ఆగుతుందనే అది నేను అనుకోను. ఇప్పుడు మనం పాకిస్తాన్ రియాక్షన్ బట్టి 9 కాదండి, ఇంకా చాలా ఉన్నాయి టెర్రరిస్ట్ క్యాంప్స్ అక్కడ. చిన్నప్పుడు స్టోరీ విన్నాం మనం, పిల్లాడు ఏడుస్తుంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే లాస్ట్ చీమ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, చీమ ఎందుకు పెట్టావంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చెప్పి. అదే జరిగిందండి ఎగ్జాక్ట్లీ. మనం ప్రశాంతంగా ఉన్న దేశంలో నార్మల్సీ తీసుకొచ్చాం. జమ్మూ కాశ్మీర్ లో నార్మల్సీ వస్తే తట్టుకోలేక వీళ్ళు వచ్చేసి మనని టెర్రరిస్ట్ అటాక్ చేయడము. మీరు పాలుపోసి పెంచారండి, పుట్ట మీ దగ్గర ఉంది, పాలుపోసి పెంచారు. మేము అటాక్ చేసింది ఆ పుట్టనే. కావాలనుకుంటే వీ కుడ్ హావ్ అటాక్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్స్, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్. కానీ మేము అలా చేయము. మాకు నష్టం కలిగించిన టెర్రరిస్ట్, మేము అటాక్ చేసిన టెర్రరిస్ట్ క్యాంప్స్ మాత్రమే. ఇక్కడతో ఆగుతుందా తెలియదు, ఇంకా ఏం జరుగుతుంది తెలియదు. రియాక్షన్, పాకిస్తాన్ రియాక్షన్ చూడండి ఎంత ఇది పిరికితనం అనపోతే ఇంకేమంటారండి. అటాక్ ఎవరు, ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద అటాక్ చేశారు, మన సివిలియన్స్ చనిపోయారు. దట్స్ క్రైమ్. బట్ వీఆర్ ప్రిపేర్డ్ అండి. మన మాక్ ఎక్సర్సైజెస్ నిన్న జరిగాయి, ఇవాళ జరుగుతున్నాయి. దిస్ ఇస్ టు గివ్ అవేర్నెస్ టు ద సివిలియన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏది వాళ్ళ రియాక్షన్ కి మనం రెడీగా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పేసి మాక్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. అండ్ ఫర్దర్ యాక్షన్ ఏం జరుగుతుంది అనేది వి విల్ సీ అండ్ వెయిట్ అండ్ వాచ్.